పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం టీ కన్సల్ట్ సదస్సులో 117 ఒప్పందాలు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే సహకార సదస్సు 2024లో 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. టీ కన్సల్ట్ అనే సంస్థ గచ్చిబౌలిలోని టీ హబ్ లో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులతో కలిపే ఈ కార్యక్రమం అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషించడంలో సహాయపడుతుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు అన్నారు. పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు, పరిశ్రమ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సదస్సు ఏర్పాటులో తీవ్రంగా శ్రమించిన టీ కన్సల్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాలను ఆయన అభినందించారు. కొత్త ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆవిష్కరణల్లో పారిశ్రామిక ప్రగతిలో ముందుకు వెళ్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. సదస్సులో అన్టాప్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్, టీ కన్సల్ట్ హెల్త్, డాక్టర్స్ పూల్, టాలెంట్ కనెక్ట్, ఎంఎస్ఎంఈ పాలసీలపై చర్చల వల్ల నూతన ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు 63 దేశాల్లోని సంస్థలతో అనుసంధానం చేయడం గొప్ప కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగులను కంపెనీలతో కలపడం, ఐటీ ఉద్యోగులను ఇతర దేశాల్లో అదే రంగంలో ఉన్న ఉద్యోగులతో కనెక్ట్ చేయడం ఈ సదస్సు వల్ల సాధ్యమైందని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం టీ కనెక్ట్ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మలేసియా, ఆస్ట్రేలియాలతో విద్యార్థుల మార్పిడి కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ చేపట్టే ప్రయత్నాల్లో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ వరల్డ్ క్లాసెస్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపక అవార్డుల ప్రదానం జరిగింది. సదస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యువ మిత్రుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ప్రధానంగా ఐటీ విభాగాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరియు ఉద్యోగస్తులందరికీ ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఇవ్వాలని టీ కన్సల్ట్ ద్వారా 63 దేశాల్లో మరి ఈ వ్యవస్థను విస్తరింపజేసి ఎంప్లాయీ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ను కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ ఈ సంస్థను స్థాపించి మరి పెద్ద ఎత్తున వనరులు పెంపొందించాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ టీ కన్సల్ట్ ద్వారా వారికి మేలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే మా మిత్రుడు సందీప్ మక్తాల గారు ఈ కార్యాచరణ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఐటీఈఎస్, అదేవిధంగా హెల్త్ కేర్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించి, కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి అనేక వ్యవస్థలకు సంబంధించి ఒక కనెక్ట్ తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు కూడా హైదరాబాదులో మరి అనేక మందితోని ఎంఓయూస్ చేసుకున్నారు. దాదాపు 117 సంస్థలతోని వివిధ రంగాల్లో ఎంఓయూస్ చేసుకొని రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను అవుతూ ఈరోజు ఉపాధిని కల్పించాలనే ఒక ప్రధానమైన పాత్రతో మరి ఆ ఉపాధి పొందుతూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులకి సంక్షేమాన్ని ఆలోచన చేస్తూ వారొక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి దేశంలో కూడా ఆ టీము మన హైదరాబాదు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులతో కలుసుకొని ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రావీణ్యతను సంబంధించిన సంస్థలతో కనెక్ట్ అయ్యి కన్సల్ట్ చేస్తూ మొన్నటి వరకు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియా నుంచి అనేక మంది విద్యార్థులను మన రాష్ట్రానికి తీసుకురావటం, మన విద్యార్థులను మలేషియాకి తీసుకెళ్లటం, పరస్పర కొలాబరేటివ్ ఎఫర్ట్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా మరొకటి ఆస్ట్రేలియాకు సంబంధించిన బృందాన్ని మరి ఇక్కడికి వారు రావటం, వారితోని ఈ టీ కన్సల్ట్ ద్వారా ఒక ఎంఓని కుదుర్చుకొని టీ కన్సల్ట్ అను ఆస్ట్రేలియా బృందంతో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక గొప్ప అవకాశం ఇవ్వాలని, అక్కడున్న వారికి కూడా మనకున్న ప్రావీణ్యతను వారు కూడా నేర్చుకొని
అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తూ ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన, ప్రత్యేకించి యువతకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపడతా ఉన్న మా సందీప్ గారికి హృదయపూర్వకంగా అభినందన.